చాలా డిఫరెంట్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఇష్యూస్ ఉంటాయి చాలా మందికి. కొంతమందికి సైట్ కానీ ఐ ఎక్సైజ్ ప్రాపర్గా లేనప్పుడు కానీ. సో ఆ ప్రాబ్లమ్స్కి ఇట్లాంటి పాయింట్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఇది శరీరమే వైద్యుడు, ఆహారమే ఔషధం అనే ఒక వైద్య విధానం. ఓకే. దీనికి చైనాలో దీన్ని డెవలప్ చేసినప్పుడు కూడా దీని యొక్క మూలాలు రూట్స్ భారతదేశంలో కూడా ఉన్నాయి. ఇది భారతదేశానికి సంబంధించిన వైద్య విధానమే అన్న ఒక వాదన కూడా బలంగా ఉంది. ఓకే. ఇప్పుడు శరీరమే వైద్యుడు అయినప్పుడు శరీరంలోకి వచ్చే ఏ జబ్బునైనా తగ్గించగలుగుతుంది. అవును. బయట నుంచి మందులు ఇస్తే తగ్గకపోవచ్చు కాక, కరోనాకి మందు లేదు కానీ కరోనాని శరీరం కంట్రోల్ చేయగలుగుతుంది కదా. అందువల్ల శరీరానికి ఆ శక్తి ఉంది, కానీ ఆ వచ్చిన వైరస్ని అర్థం చేసుకొని ఫైట్ చేయడంలో కొంత డిలే కావచ్చు, కానీ బాడీ కెన్ ఫైట్. అందువల్ల ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఏ సమస్య తీసుకోవచ్చు. ఎస్పెషల్గా ఇప్పుడు మీరు చెప్తున్నారు పిల్లల్లో ఈ మధ్య బాగా ఈ కంటి చూపు సమస్య ఎక్కువైతుంది. అంటే చిన్నతనంలోనే కళ్ళద్దాలు అవసరపడుతున్నాయి. ఒకప్పుడు కళ్ళద్దాలు నా చిన్నప్పుడు అయితే క్లాస్ రూమ్లో చూస్తే ఎవరికి ఒక్కరికి ఇద్దరు తప్ప కళ్ళద్దాలు ఎవరికి ఉండేవి లేకపోతుండే సార్ ఆ ఏజ్ లో కానీ. అంటే ఒకరికి ఉండేది క్లాస్ రూమ్ లో. అవును. ఎవరికి? ఉపాధ్యాయుడు, టీచర్కి ఉండే, క్లాస్ లో ఒకరికి ఇద్దరికి ఉండేది. ఉపాధ్యాయులు పెద్దవాళ్ళు కాబట్టి అప్పటికే పెద్దవాళ్ళు ఉండేది కాక. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే దీనికి ఇప్పుడు ఆల్రెడీ ఇది ఇండియా డయాబెటీస్ అనేది చాలా క్యాపిటల్ సిటీ లాగా మారిపోయింది. అవును. కంటి సమస్య కూడా చాలా చాలా అనూహ్యంగా పెరుగుతోంది. ఓకే. చాప కింద నీళ్లు లాగా విస్తరిస్తుంది. ఇప్పుడు మనం మన ఛానల్ ద్వారా కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి మెడిసిన్ లేకుండా, ఖర్చు లేకుండా చిన్న చిన్న కంటికి సంబంధించిన చిన్న చిన్న టెక్నిక్స్, అంటే ఐ ఎక్సర్సైజెస్, ఓకే, ప్లస్ ఆక్యుపంక్చర్ పాయింట్స్, ప్లస్ డయట్, ఇన్స్టెంట్ రిలీఫ్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్ కింద. ఓకే. అసలు ఆక్యుపంక్చర్ ఇన్స్టెంట్ గురించి ఆలోచించదు. ఓకే. ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్లో, ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్లో సిమ్టమ్స్ ట్రీట్ చేయదు, రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఇస్తుంది. ఓకే. ఇట్ ఇస్ నాట్ సిమ్టమాటిక్, రూట్ కాజ్ ట్రీట్మెంట్. ఇప్పుడు సైట్ ప్రాబ్లం అనేది, విజన్ ప్రాబ్లం అనేది ఏ రకమైన ఉండనేగాక, దూరపు చూపు, దగ్గర చూపు, కళ్ళల్లో మంటలు, ఎర్ర కావడం, ఇచ్చింగ్, వాటర్ కారడం, లేదా గ్లకోమా, ఓకే, లేదా రెటినోపతి, రెటిన్లో వచ్చే ప్రాబ్లమ్స్, లేదా క్యాటరాక్ట్, ఓకే, ఇలా అనేక సమస్యలు కంటి చుట్టూ ఉన్నాయి, కంట్లో వస్తున్నాయి. వీటన్నిటికీ ఏంటంటే చిన్నప్పటి నుంచే కనుక మనం ఈ చిన్న చిన్న ప్రెషర్ పాయింట్స్ కనుక పిల్లలకి స్కూల్ లెవెల్లో అలవాటు చేయగలిగితే మన విజన్ పెంచడానికి అవకాశం ఉంటుంది. అవి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పాలి, మన ఛానల్ ద్వారా మన ప్రజలకు తెలియాలి. ఇది స్కూళ్ళలో ఇంప్లిమెంట్ చేయాలి. గవర్నమెంట్స్ కూడా దీని మీద శ్రద్ధ పెట్టాలి. అవును. లేకపోతే విజన్ లేని చిన్న పెద్ద కళ్ళద్దాలు, చిన్న చూపు పోయిన పిల్లలు పెద్ద కళ్ళద్దాలు ఆయన కళ్ళద్దాలు తీస్తే కనీసం కనిపించడం కూడా లేదు. బ్లాక్ బోర్డ్ మీద రాసే తెలియకనే కదా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుల్లో. సో ఇప్పుడే ఈ సైడ్ కళ్ళు పోతే ఇక కొంచెం 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళకు ఏమవుతుందో తెలియదు కదా. ఒక రెగ్యులర్ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నారు. స్పెక్స్ కొనుక్కోవడం, డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, మెడిసిన్స్ తీసుకోవడం. అవును. ఇక్కడికే అవుతుంది తప్ప దాని రూట్ కాజ్ ఏంది, దానిని ఎలా తీసేయాలి. కరెక్ట్. సంథింగ్ లైక్ ఇప్పుడు మన దీని గురించి అవేర్నెస్ తెలిస్తే మేబీ దే కెన్ ట్రై. కరెక్ట్, అది చేయొచ్చు, మనం ట్రై చేయొచ్చు. ఇప్పుడు రూట్ కాజ్ ఏంటంటే ఇది దీనిలో ఉన్నటువంటి కంటి సమస్యలకు రూట్ ఏంటంటే లివర్ సమస్యలు, గాల్ బ్లాడర్ సమస్యలు. ఓకే. ఐ అనేది ఎక్స్టర్నల్ ఆర్గాన్, ఇంటర్నల్ ఆర్గాన్ ఇస్ ద లివర్. ఓకే. లివర్ ఈజ్ ద ఇంటర్నల్ ఆర్గాన్, ఐ ఈజ్ కనెక్టెడ్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్గాన్. ఓకే. అందుకనే లివర్లో వచ్చిన సమస్యలను కూడా చెప్పవచ్చు రకం చెప్పాలంటే. ఇప్పుడు బేసిక్గా కంటిలో వచ్చిన సమస్యలు లివర్లో కనిపిస్తాయి, లివర్లో వచ్చిన సమస్యలు కంటిలో కనిపిస్తాయి. కన్ను కూడా లివర్ లానే ఉంటుంది. ఓకే. ఫ్యాటీ లివర్ అయితే ఇక్కడ మనకు ఐసుకొని ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ కనుక. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అనేది కామన్ అయిపోయింది. అవును. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని 2 రకాలుగా ఉన్నాయి. మందు దాకపోయినా, మధ్యాహ్నం సేవించకపోయినా ఫ్యాటీ లివర్ వస్తుంది. అయితే దీనికి కెమికల్స్ కన్సంప్షన్ పెరిగిపోవడం, మనం తీసుకునే ఆహార పదార్థాల లోపల అది హెల్దీ డయట్ కాకపోవడం, ఈ పిజ్జాలు, బర్గర్లు, ఈ టిండు, క్యాన్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్,
కదా, ఆయిల్ ఫ్రై, వీటితో పాటు లైఫ్ స్టైల్ కూడా మారింది. లైఫ్ స్టైల్ అంటే బేసిక్ గా కంటి మీద ఎక్కువ శ్రమ పడుతుంది పిల్లలు. చూడండి, పిల్లలు చదువులన్నీ కూడా ఇప్పుడు మొబైల్ తోనే, ల్యాప్టాప్స్ అని, టీవీస్ అని, ఎవ్రీథింగ్ ఇస్ స్క్రీనింగ్ టైం ఎక్కువ ఉంది, చాలా టైం ఉంది. ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిపెండ్ అవుతుంది దాని మీద. దానివల్ల స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల కన్ను రెస్ట్కు దూరం అయిపోయింది. కంటి నిండా నిద్ర లేదు, కంటికి నిద్ర లేదు, కంటికి కునుకు లేదు. సో దానివల్ల ఇటు లివర్ని ఇంటర్నల్గా ఫ్రైడ్ ఆయిల్స్, ఫ్రైడ్, తర్వాత ప్రోటీన్ డయట్, నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా ఇక్కడ లివర్ని ఇబ్బంది పెడుతున్నాయి. బయట కంటికి కూడా స్ట్రెయిన్ అవుతుంది. సో రెండు రకాలుగా ఒత్తిడి జరుగుతుంది కంటి మీద. అందువల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఎలా అధిగమించాలనే దాని మీద, ఇదందరికీ దాదాపు తెలుసు, కంటి సమస్యలు వస్తున్నాయి, ఏం చేయాలి మరి అది చెప్పాలి, సొల్యూషన్ కావాలి కదా. దానికి ఒక 2-3 ప్రెషర్ పాయింట్ చెప్తాం, ఆక్యుప్రెషర్ పాయింట్స్. ఎందుకంటే పంక్చర్ చేసుకోవడం కష్టం. మా దగ్గరకు వస్తే మీరు నాడి చూసి ఒక నీడిల్ వేయడం, లేదంటే నీడిల్ అంటే ఇలాంటి సీల్డ్ కవర్లో ఉంటాయి, చిన్న చిన్న నీడిల్స్ ఉంటాయి, అవి నీడిల్ వేసి అది పరిష్కారం చేయొచ్చు. లేదైతే మన వాళ్ళైతే ఇప్పుడు మనం చెప్పే ఆక్యుప్రెషర్ పాయింట్స్ మీద ఇలా 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 ప్రెషర్ చేసుకోవచ్చు. లేదా ఇది కూడా లేదంటే పెన్ను కూడా లేదంటే ఇట్లా ఇలా కూడా చేయొచ్చు. ఇక్కడ కాదు, మనం చెప్పే బాడీలో ఉన్న ఆ పాయింట్స్లో మెల్లగా నొక్కి వదలడం చేయొచ్చు. సర్క్యులర్ మోషన్లో ఇలా ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు కంటికి సంబంధించినంత వరకు ఏం చేయాలంటే ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. డ్రై ఐస్ అయిపోయి ఇబ్బంది పడుతున్నాయి, కంటికి డ్రైనెస్ అయిపోయింది. దానికి మన వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే కొంచెం హైడ్రేషన్ పెంచండి అంటున్నాం. కదా, ఇప్పుడు బాగా క్లీన్ చేసుకున్న చేతులు క్లీన్ చేయాలి, కంటి మీద ఇట్లా ఇలా అన్నా కూడా క్లీన్ చేసుకోవాలి, ఎక్కడ డర్ట్తో చేయకూడదు, హైజీనిక్గా ఉండాలి హ్యాండ్స్. దాని తర్వాత ఇప్పుడు ఈ కంటి లోపల ఇక్కడ ఈ ఇన్నర్ క్యాంథస్ అంటాము, ఇది కొలికి, లోపల యొక్క కొలికి, కంటి యొక్క కొలికి ఇది ఈ కొలికిలో ఒక పాయింట్ ఉంది, మెల్లగా లైట్గా ఇట్లా, ఇది ఒక పాయింట్. ఇది BL1, బ్లాడర్ 1 పాయింట్. అలాగే ఈ ఐబ్రో బిగినింగ్ లోనే, ఐబ్రో బిగినింగ్ BL2. ఈ మధ్యలో ఎక్స్ట్రాడినరీ పాయింట్ EX2. ఈ 3 పాయింట్స్ చాలా వరకు మళ్ళీ సేమ్ BL1, BL2, ఎక్స్ట్రాడినరీ పాయింట్ 2. సో దీన్ని ఇలా 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 మసాజ్ చేయాలి, లైట్ జెంటిల్ మసాజ్, చిన్న మెల్లగా చాలు. ఇది కూడా అంతే, ఇది అంతే. ఇలా ఇలా ఒక 1 మినిట్ ఇటు, ఒక 1 మినిట్ ఇటు, 20 సెకండ్స్ అయిపోయింది. 20 సెకండ్స్ 20 సెకండ్స్. సో ఇవి కాకుండా సెకండ్స్ ఈ మధ్యలో ఉన్న బ్రుకుటి మధ్యలో కూడా ఒక 20 సెకండ్స్ చేసేయచ్చు. 20 అన్ని 20 సెకండ్స్. ఇది కాక మన వాళ్ళు ఇంకొక ఎక్సర్సైజ్ చెప్తారు జనరల్గా, అదేంటంటే 20 అని, ఈ 20 కావు, అది వేరు. అదేంటంటే 20 మినిట్స్ మనం ఇలాగే కంప్యూటర్ చూస్తూ వర్క్ చేస్తున్నప్పుడు ఎవ్రీ 20 మినిట్స్కి ఒక 20 ఫీట్ దూరంలో చూడాలి, 20 సెకండ్స్ చూడాలి దూరం. 20 మినిట్స్ ఇలా వర్క్ చేసి కంప్యూటర్ వర్క్ చేసి 20 ఫీట్ చూడాలి, 20 సెకండ్స్ చూడాలి, 20 మినిట్స్కి ఒకసారి చూడాలి. అది ఎక్సర్సైజ్ అయిపోతుంది సార్. అదో ఎక్సర్సైజ్. ఇలా 20 మినిట్స్ అయిపోయింది చూసి అన్నప్పుడు ఇలా పక్క తిప్పాలి. 20 మినిట్స్ అయిపోయింది, 20 ఫీట్ చూడాలి, 20 సెకండ్స్ చూడాలి. అలాగే ఇలా అనుకొని కొన్నిసార్లు ఇలా కన్నుని ఇలా అనుకోవాలి. బ్లింకింగ్ వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ రిలీజ్ అవుతుంది, అప్పుడు ఐ డ్రై అయ్యి కాస్త మళ్ళీ వెట్ అయిపోతుంది. ఏంటి టెక్నిక్ అంటే దగ్గర చూసినప్పుడు మళ్ళీ దూరం చూసినప్పుడు లెన్స్ అడ్జస్ట్మెంట్ జరుగుతాయి. ఫోకస్ దగ్గరగా దూరానికి, అప్పుడు మూమెంట్ వస్తుంది. ఇలాగే గంటలు చేస్తే దగ్గర చూడడం ద్వారా ఆ లెన్స్ స్టాగ్నెంట్ అయిపోతుంది, మూమెంట్ తగ్గిపోతుంది. అందువల్ల ఒక టెక్నిక్ చెప్పారు, 20 అన్నారు. 20 మినిట్స్ 20 ఫీట్ 20 సెకండ్స్. మనం కూడా ఏం చెప్పాము, 20 సెకండ్స్ మనం ఇది ఒక 20 సెకండ్స్ మనం కూడా చెప్పాం. ఇలా ఈ 20 ఫార్ములా చేస్తే ఒక 20 60 ఇది ఒక 20 ఇది ఒక 60 120 ఇది ఒక 20 180
ఈ 180 సెకండ్స్ ఫార్ములా అనుకుందాం కదా, గుర్తుండడం కోసం చెప్తున్నాను. ఓకే ఓకే. ఇలా చేస్తే 180 ఇయర్స్ కాదు కానీ 100 ఇయర్స్ మాత్రం గ్యారంటీ కళ్ళు బాగుంటాయి. బా ఒకటే సార్ కళ్ళు బాగుంటాయి. కళ్ళు రోజు చేస్తూ ఉండాలి. సింపుల్ ఎక్సర్సైజ్ కదా ఇది. ఎవరు దీంట్లో ఖర్చు ఏముంది అవును కదా. స్కూల్ ప్రారంభంలోనూ మధ్యలోనూ జస్ట్ ఒకసారి ఐ ఎక్సర్సైజ్ చేయండి పిల్లలు అనగానే మెల్లగా ఇలా 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 అయిపోయింది. టీచర్ అయిపోయింది అంటాడు. ఇది ఒకసారి 2 కళ్ళు చేశారా, 2 కళ్ళు చేసాం, వెరీ గుడ్. ఇలా దూరం చూసారా, ఆ గ్రీనర్ చూసాం. కంటికి సూదింగ్ ఎఫెక్ట్ వస్తుంది. కంటి లోపల ఏం జరుగుతుంది అంటే ఆప్టిక్ నర్వ్ లెన్స్ మూమెంట్ బెటర్ అవుతుంది. ఇక్కడ ఈ పాయింట్ చేయడం ద్వారా, బ్లాడర్ 1 చేయడం ద్వారా వాటర్కి డ్రైనెస్ తగ్గుతుంది, విజన్ పెరుగుతుంది. ఇది ఆప్టిక్ నర్వ్ని స్ట్రెంగ్తెన్ చేయగలుగుతుంది, కంటి మజిల్స్ని యాక్టివేట్ చేయగలుగుతుంది, కంటిలో బ్లడ్ సర్క్యులేషన్ తీసుకురాగలుగుతుంది. ఇది చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇంటర్నల్ జరిగే మెకానిజం ఇది. సో అందువల్ల దీనికి ఏం చేయొచ్చు అంటే పిల్లలకి ఈ కంటి సమస్య రాకుండా ఉండాలంటే కొంచెం గ్రీన్ వెజిటబుల్స్, ఓకే, అన్ని గ్రీన్ ఆకుకూరలు, గ్రీన్ లీవ్స్. ఎన్ని ఆకుకూరలు ఉన్నాయి? తోటకూర, తోటకూర, చుక్కకూర, పచ్చల కూర, గోంగూర. మన అదృష్టం కొద్ది 100 రకాల కూరలు ఉన్నాయి. ఆకులతో సంబంధించిన అన్ని ఆకుకూరలు కంటికి మంచివి. తర్వాత ఇందులో పొనగంటి కూర ఇంకా మంచిది. పొనగంటి కూర చాలా చాలా మంచి. పొనగంటి ఆకు కూడా కన్నులానే ఉంటుంది. మన వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు కనిపెట్టారు ఇవన్నీ. లివర్లా కన్ను ఉంది, కన్నులాగా లీవ్ ఉంది. ఆ లీఫ్ లో కూడా కంటికి సంబంధించిన పోషకాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఈజీ గుర్తుపడడం. బ్లడ్ రావాలంటే ఏం చేయాలి? బ్లడ్ ఏ కలర్ ఉంటుంది? రెడ్ కలర్ ఉంటుంది. సో రెడ్ కలర్ ఫ్రూట్స్ తినమంటారు. అందుకే ఈజీగా ఉంటుంది. రెడ్ కలర్లో ఏముంటాయి? క్యారెట్ ఉంటుంది, బీట్రూట్ ఉంటుంది, దానిమ్మ పండు ఉంటుంది, టమాటో ఉంటుంది, యాపిల్. ఇవన్నీ కూడా రెడ్ కలర్లో ఉంటే బ్లడ్ వస్తే అందరికి తెలుసు కదా. అట్లా మన వాళ్ళు సింప్లిఫై చేశారు. అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఈ విటమిన్లు, మినరల్స్ చెప్పి అంటే దీంట్లో ఇవి ఉంటాయి, దాంట్లో అవి ఉంటాయి అని చెప్పి అర్థం కాకుండా చేయడం కన్నా ఈజీగా చెప్పి దే గో బై ద కలర్స్. గ్రీన్ లీవ్స్ అన్ని పనికొస్తాయి కంటికి. గ్రీన్ కలర్ వెజిటబుల్స్ కూడా పనికొస్తాయి. బీరకాయ, సొరకాయ అన్ని గ్రీన్ ఉంటాయి కదా సార్. అవి గ్రీన్ లో ఎక్కువ కొన్ని ఉంటాయి. దొండకాయ, బెండకాయ అన్ని గ్రీన్ కూడా గుడ్ ఫర్ ద ఐస్. అట్లా ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక నాన్ వెజిటేరియన్ అనేది కొంచెం ఎగ్లో అన్ని సి విటమిన్ తప్ప అన్ని విటమిన్స్ ఉంటాయి. సో ఇది డయట్ తింటూ అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పదగ్గది ఏంటంటే పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే నమిలి తినాలి. గబ మింగొద్దు. చాలా సగం డైజెషన్ ఇక్కడ నోట్లో అయిపోవాలి. లాలాజలం, ఎంజైమ్స్ అని ఇక్కడ మిక్స్ అవ్వాలి. ఒక్కసారి నమిలి తిని చూడండి, మీ ఆరోగ్యమే మారిపోతుంది, మీ ఆయుష్ పెరిగిపోతుంది. నమిలి తింటే 100 ఏళ్ళ ఆయుష్. సో ఇట్లా మనం పిల్లలకి ఈ సైట్ విషయంలో ఎడ్యుకేట్ చేయగలిగితే, ఇవి కొన్ని చెప్తున్నాం, అన్ని చెప్పడం ఎపిసోడ్ సాధ్యం కాదు. ఇంకా దీని సిరీస్ ఆఫ్ చేయొచ్చు కంటి మీద. కంటి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్తో కనుక చేస్తే ఖచ్చితంగా మనము బ్రైట్ ఐస్, బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి భావి పౌరుల్ని తయారు చేయాలి. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు వాళ్ళు చేయడం కాకుండా కూడా స్కూల్కి వచ్చినప్పుడు టీచర్స్ 1 నిమిషం 2 నిమిషాలు వాళ్ళతో చేపించి క్లాస్ స్టార్ట్ చేపిస్తే అందరు ఫుల్ షార్ప్ బ్రెయిన్తో కూడా చూసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది మేము చూసాము పిల్లల్లో. ఈ చేయించడం ద్వారా అసలు పుట్టుకతోనే బర్త్లోనే బ్లైండ్ వచ్చిన పిల్లలు చూసాం. ఇలా కూడా చదవలేరు. ఒక్క 5 సిట్టింగ్స్ తర్వాత ఈ రేంజ్ లో చదవగలుగుతున్నారు. మాకే ఆశ్చర్యం అవుతుంది. సో అందులో రిజల్ట్స్ ఉన్నాయి. ఇది పనికిరాని కబుర్లు కాదు. సో చక్కగా ఈ పాయింట్స్ ని యూ కెన్ ట్రై. ఇంట్లో ఇప్పుడు నెగిటివ్, ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేదు కదా సార్. ఏదైనా మెడిసిన్ తీసుకోవడం, మెడిసిన్ లోపల వేసేది లేదు, అది గట్టిగా అనేది లేదు. జస్ట్ సింపుల్ అంటున్నాం మనం. బేసిక్ ఎక్సర్సైజ్ సింపుల్ అండ్ చాలా లైట్ చేయమంటున్నాం. అసలు టచ్, ఫెదర్ టచ్, గట్టిగా టచ్ చేయదు. మనం స్విచ్ చేయాలంటే చాలాసార్లు చెప్తాను, గట్టి కొట్టక్కల ఇలాంటి స్విచ్ ఆన్ అవుతుంది. టచ్ చేస్తే మంచిగా హ్యాండిల్ చేయాలి. స్మూత్, కన్ను కాబట్టి చేయండి, రిజల్ట్స్ తప్పకుండా ఉంటాయి.